ఆగండి ఇలా ఎందుకు పరిగెడుతుందో తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి ఫాలో చేసి లాస్ట్ వరకు వద్దు చూసేసండి. ఏం లేదు, టైం పాస్ ఏం వదలని భీమవరం తిరుగుతుండే. మా ఫ్రెండ్ కూడా ఫోన్ చేసి మామ కాగితాలు తాగుతాతే భీమవరం వచ్చాడు రా అని చెప్పాడు. తేరెళ్ళిన తర్వాత ఎక్కడ కాగితాలు తాగుతాను అడిగితే వెనచాల్సి అందడిగా డబ్బులు తీసాను బ్యాంకులోకి వెళ్ళడం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. బయటకు రాగానే నా ఫ్యాన్స్ అందరికీ టాటా చెప్పుకుంటూ వెళ్తున్నా. మా ఫ్రెండ్ కూడా సెల్ఫీ అడిగితే దగ్గరికి వెళ్తే ఆయన వచ్చి ఓ మాట ఉన్నారు. అయినా మా వాళ్ళు ఎక్కడ తగ్గేది లేదనుకుంటూ ఎలాగని సెల్ఫీ కావాలనుకుంటూ వెనకాల వెళ్తుంటే అని వాడు గట్టిగా తినేసాడు. తర్వాత బస్ స్టాండ్ లోకి వెళ్ళంగానే కాలేజీ కూరలందరూ ఒక ఆటో అంతా కాదు, ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు, క్రౌడ్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి మనోడతో ఒకరిని వెనకాల వేసుకొని వచ్చి వీళ్ళందరూ నువ్వే ఎలాగో కంట్రోల్ చేయండి, నన్ను కాపాడు ఎక్కడి నుంచి, నన్ను మా ఊరు పంపించాను అని అడిగితే మనోడోతే ఆ తారగారి గురించి మనం డైలాగ్ ఇస్తాం. ఎవర్రా ఏసా నా కొడుకు? ఊరంతా ఒకవైపు ఉన్నారు, వీడి వైపు నేనున్నాను. వీడి మీద చెయ్యేసి తిరిగి వెళ్ళగలిగే దమ్మున్న మొగడు రండ్రా. లాస్ట్ గా తాతగారితో డైలాగ్ అయితే చెప్పింది చేస్తాం మామూలుగా ఫోటో. హాయ్ చెప్పండి, డైలాగ్ చెప్పండి. డైలాగ్ భారీ పరిశ్రమించాక భీమవరం డౌన్. నాకు అర్థం కాలేదు సార్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.